రైట్, టుడే నేను మీ గురించి ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజున ఎటు చూసిన ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్ చుట్టూ పరిగెడుతున్నారు. పిల్లలు కనుక తల్లిదండ్రులు పరిగెడుతున్నారు. సో ఆ పిల్లల గురించి ఈరోజు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా నాతో ఏకీభవించడానికి ఈ ప్రార్థనలో? ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఏ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ అయితే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో, నాతో పాటు ఈ ప్రార్థనలో నువ్వు కూడా ఏకీభవించు. నీకు దేవుడు తోడై ఉండి నేను నడిపిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభువా. నాయన ఎటు చూసిన ఎగ్జామ్స్ నాయన ఫీవర్ నడుస్తుంది నాయన. నీ పిల్లలు ఎవరైతే నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభువా, ప్రతి బిడ్డకి ప్రభువా జ్ఞానమును దయచే ప్రభువా. వారు ఏదైతే చదువుతున్నారో ప్రభువా నాయన, అది చదివినది వారికి జ్ఞాపక శక్తిని ఉండులాగని కృపని సహాయం దయచే నాయన. మంచిగా నాయన వారికి ఎగ్జామ్స్లో ప్రభువా ప్రతి విషయంలో ఎటువంటి నర్వస్ ఫీల్ కాకుండా ధైర్యముగా నాయన, జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా నాయన ఉండుటకు కావాల్సిన కృపని దయచేయండి ప్రభువా. నాయన వారికి మంచి ఆరోగ్యము దయచే ప్రభువా. నాయన వారు రాసే ప్రతి ఎగ్జామ్లో మీరు తోడుగా ఉండండి నాయన. వారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు తోడుగా ఉండండి నాయన. తండ్రి, మంచి మెరిట్ మార్కులతో మంచి ర్యాంక్స్తో నాయన వారు మంచి ఉత్తీర్ణులుగా పాస్ అవ్వలాగని కృపను సహాయం దయచేయండి. నీ బిడ్డలకు నీవు తోడుగా ఉండి నీ వాక్యం అనే కంచెను వారికి తోడుగా ఉంచు నాయన. దూదలతో కావలుగా ఉంచు నాయన. నీ బిడ్డలు నాయన ఉన్నతమైన చదువులు చదవటానికి రాసే ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ఆయన మంచి మెరిట్ మార్కులతో పాస్ అవుట్కు కావాల్సిన కృపను దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుమారుడిని ప్రతి కుమార్తెని నీ చేతులకు సమర్పించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఏ సెమిస్టర్స్ ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారో ఈ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలను దీవించి ఆస్వాదించి నీ కృపలో మరుగుపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ బిడ్డలందరినీ నాయన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.